ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మన లైఫ్లో మనం అన్నీ కంట్రోల్ చేయగలము అనుకుంటా ఉంటాము. నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేయగలను, నాకు ఎవ్వరి సహాయం లేదని మనం అనుకుంటా ఉంటాము. కానీ ఏది కూడా మన ఆధీనంలో లేదు. అది మీకు తెలుసా? ఏది కూడా మన కంట్రోల్లో లేదండి. మనం అనుకోవచ్చు నేను అన్ని కంట్రోల్ చేస్తానని, బట్ వి కాంట్. మనం చేయలేము. చూడండి, రాత్రంతా మీరు మేల్కొని అలా నిద్రపోకుండా ఏ దొంగలు వస్తారో ఎవరు వస్తారో అని కళ్ళు తెరిచి అలా చూస్తూ మీ ఇంటిని కాపాడుకోగలరా? నో కదండి, కాపాడుకోలేము. ఎందుకంటే మనం రాత్రి నిద్రపోవాల్సిందే. నిద్రను మనం తట్టుకోలేము కదండి. చూడండి, ఒక మరణాన్ని మనం ఆపగలుగుతామా? మరణించే వారు ఎవరైనా ఉంటే ఆ మరణాన్ని మనం ఆపగలుగుతామా అండి? మన ధనమంతా పెట్టైనా, మన బలమంతా పెట్టైనా, మన శక్తి యావత్తు పెట్టైనా ఆ మరణంను మనం ఆపగలమా? నో కదండి. అది దేవుని ఆధీనంలో ఉంది. చూడండి, కరోనా వచ్చినప్పుడు ఎవరన్నా ఆ వైరస్ని ఆపగలిగారా? కదండి. కొంతమంది అంటారు చైనా నుండి కరోనా వైరస్ వచ్చింది అని అంటారు. ఆ చైనా దేశం నుండి భారతదేశం వరకు ఎవరైనా వైరస్ని ఆపగలిగారా? నో. ఎవ్వరు కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. తర్వాత వాళ్ళు ఒక వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎప్పుడైతే ఆ వైరస్ స్ప్రెడ్ అవుతా ఉందో కనిపించని ఆ వైరస్ని ఎవరు ఆపలేకపోయారు. హల్లెలూయా. ఇన్ ద సేమ్ వే మన జీవితంలో కొన్ని విషయాలను మనం కంట్రోల్ చేయలేమండి. కొన్ని మన ఆధీనంలో లేవు. కొంతవరకు మనము కంట్రోల్ చేయొచ్చు, కానీ అన్నీ మనం కంట్రోల్ చేయలేము లైఫ్లో. సో ఎవరు చేయగలరు అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 45:7 చదువుకుందాం. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయువాడను నేనే, యెహోవాను నేనే, వీటన్నిటిని కలుగజేయువాడను. హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు, చీకటిని కలుగజేయవాడను నేనే, వెలుగును కలుగజేయవాడను నేనే, సమాధానము కలుగజేయవాడను నేనే, కీడును కలుగజేయవాడను నేనే, ఇవన్నిటిని కలుగజేయవాడను నేనే అని ప్రభు చెప్తా ఉన్నాడండి. హల్లెలూయా. చూడండి, ప్రతి విషయం కూడా ఎవరి ఆధీనంలో ఉందండి? దేవుని ఆధీనంలో ఉంది. దేవుడు అన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్. ఈ యొక్క సృష్టిలో ప్రతిదీ ఆయన కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ప్రతి మానవుని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ప్రతి మానవుని మైండ్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎప్పుడైతే ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి మోషే నడిపించాలని వెళ్ళాడో ఆ టైంలో మనం చూస్తే ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడంటండి. ఫరో హృదయాన్ని దేవుడు సున్నితం చేస్తాడు. చూడండి, రెండు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఒక మనిషిని, ఆ మనిషి హృదయాన్ని స్ట్రాంగ్గా మార్చడానికి దేవుని ఆధీనంలో ఉంది. ఆ మనిషిని ప్రేమగా మార్చడం కూడా దేవుని ఆధీనంలో ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. ప్రతిదీ ఆయన కంట్రోల్లో ఉందండి, ఆయన ఆధీనంలో ఉంది. మనం ఎంత గర్వించినా మన కంట్రోల్లో ఏమీ లేదు. కాబట్టి ఆయన సన్నిధిలో ఎప్పుడు తగ్గింపుతో జీవిద్దామండి. నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేయగలనని ఎప్పుడు అనుకోవద్దండి. ఏమీ మనం చేయలేము, అన్ని దేవుడు చేయగలుగుతాడు. కాబట్టి ఆయన ఎదుట ఎల్లప్పుడూ తగ్గింపు స్వభావముతో ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉందాము. ఆయన సమస్తమును కంట్రోల్ చేస్తాడు. హల్లెలూయా. దేని విషయంలో కూడా మనం గర్వించకూడదని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. నిజంగా సమస్త సృష్టిని నీ ఆధీనంలో ఉంచుకున్న దేవుడో ప్రభా. కీడు కలుగ చేయుట, సమాధానపరచుట నీ ఆధీనంలో ఉంది ప్రభా. నీవు మాత్రమే కంట్రోల్ చేయగలుగుతావు తండ్రి. ఇదిగో చీకటి, అంధకారము, వెలుగును నీ ఆధీనంలో ఉన్నవని నీ వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది ప్రభా. నీవు తప్ప ఇంకెవరు కూడా ఈ యూనివర్స్ని కంట్రోల్ చేయలేరు ప్రభా. మేము ఎంత అనుకున్నా కూడా, మేము పరిస్థితులను కంట్రోల్ చేద్దామని అనుకున్నా కూడా మేము చేయలేము తండ్రి. ఎందుకంటే ఆ శక్తి మాకు లేదు. మేము మానవులం మాత్రమే ప్రభా. కానీ నువ్వు సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి ప్రభా. నీకు స్తోత్రంలో. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ మీరు దర్శించండి. వారు ఏ ప్రాబ్లమ్స్నైతే, ఏ సిచ్యువేషన్స్నైతే, ఏ పరిస్థితులనైతే కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారో
వాటిని మీరు కంట్రోల్ చేయండి ప్రభా. ఏ మానవుల మైండ్ సెట్ని ప్రభా మానవులు కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారో వారి మైండ్ని మీరు కంట్రోల్ చేయండి ప్రభా. వారి హృదయాలను సున్నితంగా మార్చండి. కఠినముగా ఉన్న హృదయాలను ప్రభా ఈ ఉదయకాల సమయంలో సున్నితముగా మార్చండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాను. వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, దీవించండి, మీ ఆత్మతో నింపండి. ఈ రోజు అంతయు నీ సమాధానంతో నింపి వారికి గొప్ప నెమ్మదిని ఈ లోకంలో కలుగజేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.